హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. నాగవంశీ గారు ముందే చెప్పారు కదా, తారక్ ది 40 minutes రోల్ కాదు మూవీ అంతా ఉంటారని. సో ట్రైలర్ లో ఇద్దరు హీరోస్ కి సేమ్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ చూసాకైనా క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. హే ఇవన్నీ కాదు, ట్రైలర్ ఎలా అనిపించిందంటే టీజర్ కన్నా బెటర్ ఉంది, ఫార్ బెటర్ ఉంది. ఇన్ఫాక్ట్ కొన్ని షార్ట్స్ టీజర్ కి ఎక్స్టెన్షన్ లో ఉన్నాయి. బట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి జనాలకి. ఇప్పుడు తారక్ అండ్ హృతిక్ లో ఇద్దరిలో ఒకరే హైలైట్ అవ్వకూడదు. మరి ఇద్దరికి సేమ్ లెవెల్ ఎలివేషన్స్ పడతాయా? ఇద్దరిలో విలన్ ఎవరు? ప్రస్తుతానికైతే హృతిక్ ని ఈవిల్ గా చూపిస్తున్నారు, బట్ అసలు విలన్ ఎవరు? ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మన హీరోస్ బాలీవుడ్ డెబ్యూ చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ గారైనా ఆ మిత్ ని బ్రేక్ చేస్తారా? ఈ స్పై యూనివర్స్ అంటే ఏంటి? ఆ స్పై యూనివర్స్ క్యారెక్టర్స్ ఏవే ఉన్నాయి? ఒకవేళ మీరు స్పై మూవీస్ ముందేం చూడకపోతే ఏం చేయాలి? వార్ 2 లో యాక్షన్ సెట్ పీసెస్ ఏంటి? ఇలా ఇవన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ట్రైలర్ చూసాక ఫస్ట్ అనిపించిందంటే హృతిక్ క్యారెక్టర్ ని కొంచెం విలనిష్ షేడ్స్ లో చూపిస్తున్నారు అని. వార్ లో ఆల్రెడీ యాంగిల్ కొంచెం కవర్ చేస్తారు, కానీ ఈసారి ఇది ఇంకా సీరియస్ గా తీసుకున్నారు అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా అలానే ఉన్నాయి. మరి మొత్తం వదిలేసి ఒక షాడో లాగా మారిపోతా అని చెప్తారు. మరి హృతిక్ ని వేటాడడానికి ఒక పులి కావాలిగా. సో బెస్ట్ ఏజెంట్ విక్రమ్ ని పంపిస్తారు. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని పోరాడడానికి పంపడం అంటే ఈ క్యారెక్టర్ కి ఎంతకన్నా ఎలివేషన్ ఉంటుంది చెప్పండి. ప్రేమించిన వాళ్ళని వదిలేసి మంచి చెడు లాంటి లైన్స్ క్రాస్ చేసి మరీ ఫైట్ చేయబోతున్నారు అని చెప్పించి ఇద్దరి క్యారెక్టర్స్ కి కాంటెక్స్ట్ ఇచ్చేసి వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. అండ్ ఇద్దరు ఐడియాలజీలు ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. డెత్ బిఫోర్ డిసానర్ హృతిక్ ది అయితే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ మన తారక్ ది. ఇక్కడే ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. బట్ మళ్ళీ ఇద్దరు దేశభక్తి ఉన్న వాళ్ళే. కానీ కబీర్ ఎందుకు రోగ్ గా మారాడు అనేది చూడాలి. అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆల్సో మీరు చూస్తే కబీర్ కి పాస్ట్ లో ఏదో అయ్యింది. తను కోల్పోయినవి అన్నప్పుడు టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ ని చూపిస్తారు, తన శిష్యుడిని. అంటే టైగర్ ష్రాఫ్ క్యామియో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డోంట్ నో. కానీ టైగర్ ది రిఫరెన్స్ అయితే పెట్టారు. అండ్ వార్ 1 లో టైగర్ చనిపోతాడు. అండ్ ఇక్కడ ఇంకోటి మీరు చూస్తే కల్నల్ లూత్రా ఉంటారు. ఈయన రికరింగ్ క్యారెక్టర్ ఈ స్పై యూనివర్స్ లో ఉంటారు. కియారా పేరు కూడా కావ్య లూత్రా. ఈమె హృతిక్ కి పేరు. కబీర్ అండ్ కావ్య లూత్రా మధ్యలో లవ్ సాంగే కాదు ఫైట్ కూడా పెట్టారు. కానీ అసలు ఫైట్ చేసుకునే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? కల్నల్ లూత్రా కబీర్ మీద ఎందుకు స్పిట్ చేశారు? అంతలా ఇద్దరి మధ్య ఏం జరిగింది అసలు? ఇలా ఇన్ని క్వశ్చన్స్ తో ప్రాపర్ గా ట్రైలర్ లో కాన్ఫ్లిక్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎన్టీఆర్ ప్లే చేసే విక్రమ్ క్యారెక్టర్ ర్యాండమ్ ఏజెంట్ ఏం కాదు, తనకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈ ప్లేన్ షాట్ లో తారక్ కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. అసలు క్యారెక్టర్ ఎమోషన్ ఏంటి? మూవీలోనే చూడాలి. అండ్ ట్రైలర్ లో ఇంకో డైలాగ్ కూడా ఉంది, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని. అంటే గూగుల్లోనే ఉంది, యూ హ్యావ్ ఎ రైట్ టు పర్ఫార్మ్ యువర్ ప్రిస్క్రైబ్ డ్యూటీ బట్ యు ఆర్ నాట్ ఎంటైటిల్ టు ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఈ థీమ్ నే మూవీలో స్ట్రాంగ్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు అనుకుంటా. మోస్ట్లీ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎమోషన్స్ ని జస్టిఫై చేయడానికి వాడతారు. అండ్ హృతిక్ క్యారెక్టర్ ని ఎందుకు హంట్ చేస్తున్నాడు, అసలు వాళ్ళ మధ్య గొడవ ఏంటి అనేది ప్రీ క్లైమాక్స్ లో వస్తుంది అనుకుంటా. ఈ స్పై యూనివర్స్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కబీర్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ లో. అసలు ఆ వార్ లో ఎంట్రీకే మ్యాడ్ అయిపోయారు అందరూ. ఆల్సో ఈ మూవీ హృతిక్ కి తెలుగులో మళ్ళీ సాలిడ్ లాంచ్ లెక్క. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హృతిక్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ధూమ్ 2 అండ్ క్రిష్ టైం నుండి ఉండేవారు ఉన్నారు. బట్ తర్వాత ఆయన ఫిలిమ్స్ అన్ని అంతగా చూసింది లేదు. రీసెంట్ గా రణబీర్ కి యానిమల్ మూవీ తెలుగులో ఎలా హెల్ప్ అయిందో హృతిక్ కి తెలుగులో ఈ వార్ 2 అలానే హెల్ప్ అవ్వచ్చు. బట్ అంతా కరెక్ట్ గా ల్యాండ్ అయితేనే. ఇక ట్రైలర్ లో నోటిసబుల్ ఇంప్రూవ్మెంట్ అంటే అది విఎఫ్ఎక్స్ క్వాలిటీయే. ఎందుకంటే టీజర్ అప్పుడు నెగిటివిటీ వచ్చింది ఈ విఎఫ్ఎక్స్ మీదే. కానీ ట్రైలర్ లో మాత్రం బెటర్ చేశారు చాలా. స్టిల్ అక్కడక్కడ కొన్ని షార్ట్స్ ఆక్వర్డ్ ఉన్నాయి. బట్ రిలీజ్ టైం కి ఇంకా టైం ఉంది కాబట్టి మోస్ట్లీ బెటర్ అయిపోద్ది అనిపిస్తుంది. ఈ F1 ట్రాక్ లో ఏంటి భయ్యా వీడియో గేమ్ లెక్క ఉంది అని ట్వీట్ చేస్తున్నారు. అక్కడక్కడ గ్రీన్ మ్యాట్ అని తెలిసేలా షార్ట్స్ ఉన్నాయి. ఏంట్రా ఈ బోట్ ని F1 ట్రాక్ లో తెచ్చారు అని. కానీ ఇది హోవర్ క్రాఫ్ట్ అనుకుంటా. శాన్ ఆండ్రెస్ చిన్నప్పుడు ఆడుంటే మీకు కూడా అర్థమవుతుంది ఇది వాటర్ అండ్ ల్యాండ్ మీద వెళ్ళగలదు అని. కలర్ గ్రేడింగ్ కూడా కొన్ని షార్ట్స్ ఆక్వర్డ్ ఉంది. తారక్ 6 ప్యాక్ షాట్ లో సాచురేటెడ్ అనిపించింది. బట్ అగైన్ ఇవన్నీ మైనర్ వే, మోస్ట్లీ రిలీజ్ టైం కల్లా ఫిక్స్ చేసేస్తారు. బట్ తారక్ 6 ప్యాక్ సాలిడ్ ఉంది. సుక్కు సార్ ఎప్పుడో నానక్ ప్రేమతోలో స్టైలిష్ గా చూపించడానికి ట్రై చేశారు. అండ్ హీ లుక్స్ గ్రేట్ అందులో. బట్ మళ్ళీ ఈ వార్ 2 లో ఒక కాన్ఫిడెన్స్ కనబడుతుంది. తారక్ ఈ రోల్ ఎందుకు ఎంచుకున్నారో ఇక్కడ అర్థమవుతుంది. కూల్ గా స్టైలిష్ గా స్పై రోల్ చేస్తున్నారు. కొత్తగా అనిపించింది. యాక్షన్ కూడా అంతే సాలిడ్ గా డెలివర్ చేస్తా అని తారక్ చెప్తున్నట్టుంది ఇది. అది కూడా ఏ డైలాగ్స్ లేకుండా ఐ క్లోజ్అప్స్ లేని షాట్ లో. దట్స్ ఎ గుడ్ స్టార్ట్ అయన్ ముఖర్జీ. అండ్ ఈ అయన్ ముఖర్జీ అనే డైరెక్టర్ ముందు బ్రహ్మాస్త్ర తీశారు. ఆల్సో దానికి ముందు తీసిన లవ్ స్టోరీలు కూడా తోపుంటాయి. ఈ ట్రైలర్ లో డిసప్పాయింటింగ్ థింగ్ అంటే సంహవ్ అది బీజిఎం అనిపించింది. బాలీవుడ్ వాళ్ళు ఈ మ్యూజిక్ కంపోజ్ చేసే స్ట్రక్చర్ అంతా మారిపోయింది. ఒక్క సినిమా మీద చాలా మంది ఆర్టిస్టులు వర్క్ చేస్తారు. సో స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయడం కష్టం. ఈ మూవీకి కూడా అలానే జరిగింది. కాకపోతే ఒకటే హోప్, తారక్ అండ్ హృతిక్ డాన్స్ నెంబర్ ఉంది, అది సాలిడ్ గా వర్క్ అవుద్ది పక్కా. అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుద్ది. ఇక బీజిఎం కూడా యాక్షన్ మూవీస్ కి ఇలానే ఉంటుందిలే అని మనమే చెప్పుకోవాలేమో. మేబీ మూవీలో చూసాక ఒపీనియన్ మారచ్చు. నాకైతే ఈ మూవీతో స్పై యూనివర్స్ మొత్తం పెద్ద లెవెల్లోనే చేంజ్ అవ్వబోతుంది అనిపిస్తుంది. ఇందాకన్నట్టే వార్ 1 అండ్ పఠాన్ మూవీస్ చూస్తే మీకు కల్నల్ క్యారెక్టర్ ఉంటుంది.
అండ్ ఇప్పుడు ఆ కల్నల్ క్యారెక్టర్ హృతిక్ రోషన్ మీద స్పిట్ చేయడం అనేది హృతిక్ ఈవిల్ అయ్యాడు అనే థీరీని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది. అలానే తారక్ హృతిక్ ని హంట్ చేయాలంటే తనని డామినేట్ చేయాలి. అండ్ ట్రైలర్ కూడా అలానే ఉంది. బిగ్గెస్ట్ షాట్స్ తారక్కే పడ్డాయి. ఎస్పెషల్లీ హృతిక్ ముందు వార్నింగ్ ఇచ్చేలా ఉండే షాట్స్ అయితే పీక్ అంతే. మళ్ళీ ఆ టెంపర్ దయ్య అలా వచ్చి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఈ స్పై యూనివర్స్ లో మెయిన్ యూఎస్పీ యాక్షన్ సీన్సే. బిగ్ స్కేల్ లో ఎంటర్టైనింగ్ సెట్ పీసెస్ డెలివర్ చేస్తారు. ఇందులో ఆ ప్లేన్ సీక్వెన్స్ అయినా, తారక్ కి ఉన్న ఫైట్స్ అయినా, ఫేస్ ఆఫ్ ఫైట్స్ అయినా సేమ్ క్వాలిటీ డెలివర్ చేయబోతున్నారు అనిపిస్తుంది నాకు. అండ్ బోట్ చేజ్ ఉంది, ట్రైన్ చేజ్ ఉంది, అది కూడా కార్ చేజ్ నుంచి ట్రైన్ మీదకి మారుతుంది. అండ్ F1 ట్రాక్ ఉంది. లాస్ట్ లో మంచులో ఫైట్ ఉంది. హృతిక్ ఇంట్రో సెపరేట్ ఫైట్ ఉంది. కియార్ అండ్ హృతిక్ మధ్య ఫైట్ కూడా ఉంది. ఇంకా ఎన్ని ఫైట్స్ దాచారో కూడా తెలియదు. ఒకవేళ మీరు యాక్షన్ లవర్స్ అయితే పక్కా ఫీస్ట్ అయ్యి వార్ 2 మీకు. అండ్ ఈ VFX కూడా బెటర్ చేశారు కాబట్టి మోస్ట్లీ ఫిక్స్ చేసేసినట్టే. ఇంకా మీరు చెప్పండి, ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నాకైతే హృతిక్ ని హంట్ చేయడానికి తారక్ వస్తాడు, కానీ లాస్ట్ కి సంహౌ ఇద్దరు కలిసిపోతారు అనిపిస్తుంది. కానీ ట్రైలర్ చూసి అయితే చాలా మంది ఇదే గెస్ చేస్తారు. కాబట్టి మూవీలో ట్విస్ట్లు ఏమైనా పెడతారా? హృతిక్ ఆర్ తారక్ లో ఎవరో ఒకరిని నిజంగానే విలన్ చేస్తారా? ఆర్ ఇంకా పెద్ద విలన్ ఎవరైనా వస్తారా? ఏమో, చాలా థీరీస్ వస్తున్నాయి కదా. మీ థీరీస్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పేయండి. అండ్ వీలుంటే వార్ 1 అండ్ పఠాన్ మూవీస్ చూడండి. అండ్ టైగర్ లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఆ విలన్ ని ఎక్కడ వాడతారో చూడాలి. అండ్ తారక్ కి డెబ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హిట్ అవుతుంది అనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఈ స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్ మూవీస్ అన్ని బాగానే వర్క్ అవుతాయి. సో బాలీవుడ్ లో హిట్ కొడితే హిందీ డెబ్యూతో తారక్ సక్సీడ్ అయినట్టే. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏమవుతుందో. ఇంతకీ మీకెలా అనిపించింది ట్రైలర్? నాకైతే తారక్ హృతిక్ ని డామినేట్ చేసే షాట్ భలే అనిపించింది. మరి మీకే షాట్ నచ్చిందో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.